టు హాట్ పాప్కార్న్ డిబేట్. మాజీ మంత్రి, నగరి ఎమ్మెల్యే. ఇది చెప్తే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు రోజా. అయితే రాజకీయంగా రోజాకు ఎండు కార్డు పడబోతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆవిడ మళ్ళీ బుల్లితెరపై అరంగేట్రం చేయబోతుందట. ఇక తాజాగా జీ తెలుగులో ఆవిడ ఒక ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాము ఆవిడ జబర్దస్త్ షోకి హోస్ట్ గా వ్యవహరించడం. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాక బుల్లితెరకి ఆవిడ మరి గుడ్ బై చెప్పి నేను బుల్లితెర సినిమాల్లో నటించను అని కూడా ఆవిడ చెప్పారు. మళ్ళీ తాజాగా ఇప్పుడు ఆవిడ మళ్ళీ హోస్ట్ గా వ్యవహరించడం ఎలా చూడొచ్చు అంటే, ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇంకా ఆవిడ రాజకీయ జీవితానికి మరి అందరూ అనుకున్నట్టుగానే ఎండ్ కార్డు పడే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందు ఈ మధ్య మనం చూసాము, ఎప్పుడో ఒకసారి రోజా గారు నేను ఇంకా ఈ షోలు కానీ సినిమాలు కానీ ఇలాంటివి నేను చెయ్యను అని చెప్పి ఒకసారి ఆవిడ చెప్పడం జరిగింది. మళ్ళీ తాజాగా ఇప్పుడు ఆవిడ ఏదో బుల్లితెర మీద ఒక కార్యక్రమానికి హోస్ట్గా రాబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది? అలాగే మరి రాజకీయంగా మొన్న కొడాలి నానిని ఎందుకు యాక్టివ్గా లేరు అంటే నా పోస్ట్ పోయింది అని చెప్పడం. సో ఈవిడ కూడా మరి నా పోస్ట్ పోయింది, ఇంక నాకు ప్రజలతో అవసరం లేదు, నాకు డబ్బు సంపాదనే ముఖ్యం కాబట్టి మళ్ళీ నేను హోస్ట్గా వెళ్తాను అని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చారంటారా? మీ ఉద్దేశం ఏంటి? సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ షోకి ఆవిడ గెస్ట్గా వస్తున్నారు. ఇది జీ రియాలిటీ షో అనమాట. జీ వాళ్ళు చేస్తున్నారు. మొత్తం 16 సీరియల్స్లో ఉండే అందులో యాక్ట్ చేసిన వాళ్ళతోటి ఈ షో ఉంటుంది. ఇది నిజమే, ఇందులో అబద్ధం లేదు. ప్రోమో కూడా రిలీజ్ అయింది. మీరు ప్రోమో చూసారో లేదో నాకు తెలియదు. శ్రీకాంత్, హీరో శ్రీకాంత్, తర్వాత హీరోయిన్ రాశి, దాన్ని ఈవిడ హీరోయిన్, ఇంకో హీరోయిన్గా అంటే ఇంకో గెస్ట్ కింద రోజా, తర్వాత అనిల్ రావిపూడి డైరెక్టరు, తర్వాత బుల్లిరాజా సంక్రాంతికి వస్తున్నానులో చేశాడు. ఆ అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు అందులో. అయితే ఇక్కడ అందులో ఏంటంటే ప్రోమో శ్రీకాంత్ అంటాడనమాట, రాశిని చూపించి ఈవిడ నవ్వితే ముత్యాలు రాలుతాయి అంటాడు. అది బాగుంది. ఈవిడ నవ్వితే పళ్ళు రాలుతాయి మనకి అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? సెటైరే కదా అది. అది రోజాకి అర్థం కాక ఆవిడ నవ్వుతోంది. అంటే ఈవిడతో పెట్టుకుంటే ఎదరవాడికి పళ్ళు రాలుతాయి అంటే ఆవిడ చేసే పనులకి, ఆవిడ అనే మాటలకి అని అర్థం. అది ఆవిడ మీద సెటైర్ అయ్యటమే కానీ అది ఆవిడకి అర్థం కాలేదు. ఇంకొక విషయం మీరు అన్నట్టుగా, ఇప్పుడు కొడాలి నాని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన ఏమన్నాడు, మా ఉద్యోగం పోయిందిగా, మేమేం చేయాలి ఇంకా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే నీకు రాజకీయాలు ఉద్యోగం అని ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. దాని మీద రాజకీయాలు అనేది ఉద్యోగం కాదుగా, అది ప్రజాసేవ. మీరు ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకుంటే మీరు శాసనసభలో అడుగు పెడతారు, లేదు ఎంపీగా ఎన్నికైతే చట్టసభలో అడుగు పెడతారు. అంటే అంత ఇంగిత జ్ఞానం లేనివాడు, చదువు రానివాడు ఒక ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేశాడు. అది ప్రజల దౌర్భాగ్యం. ఇవాళ నాకు పదవి లేదు కాబట్టి, నాకు సంపాదన లేదు కాబట్టి నేను ప్రజలను పట్టించుకోను అనేది ఆయన ఉవాచ. ఇక ఈవిడ మీరు చెప్పినట్టుగా అసలు నగరి ప్రజలు, ఆవిడ అంది కదా పవన్ కళ్యాణ్ని, నువ్వు ఒక వార్డు మెంబర్గా కూడా కాలేవు, నిన్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వను అంది. నగరి మహిళలు ఏమన్నారు, నువ్వు మమ్మల్ని మున్సిపాలిటీ గేట్ కూడా ముట్టుకోనివ్వలేదు, సో నిన్ను నగరిలో అడుగు పెట్టనివ్వము అన్నారు. సో నగరి ప్రజలందరూ కూడా బలుక్కుని ఈవిని ఫుట్బాల్లో తంతే ఇప్పుడు జీటీవీలో వచ్చి పడింది. అంటే ఎక్కడి నుంచి అక్కడికి ఆవిడ ప్రస్థానం చూడండి. ఒక సినిమా హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ మీద చాలా నెగిటివ్ ఉంది లాస్ట్లో కూడా. ఆవిడ సినిమాలు కూడా కొన్ని డైలాగ్స్ అవి చాలా వల్గర్గా ఉంటాయి. ఈవెన్ అప్పుడు నిర్మలమ్మని కూడా చాలా కమెంట్ చేశారు, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి అంత తెలియకపోవచ్చు. కానీ ఆ సినిమాలో ఆ డైలాగ్స్ చాలా వల్గర్గా ఉంటాయి. నిర్మలమ్మ చేత అలా డైలాగ్స్ చెప్పించడం ఏంటి అనే ఒక మాట కూడా వచ్చింది. అయితే ఆ ప్రస్థానం అయిపోయాక ఈవిడిని కొంచెం ఎలివేట్ చేసి ఒక మంచి గుర్తింపునిచ్చింది జబర్దస్త్ షో ఈటీవీలో, మల్లెమాల వాళ్ళది, అది శ్యామ్ సుందర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నుంచి కూడా ట్రై చేసుకున్నారు ఇప్పుడు, కానీ వాళ్ళు తీసుకోలేదు. కానీ ఈవిడ ఎలా ట్రై చేసుకున్నారో మనకైతే అర్థం కాలేదు, ఎందుకంటే అది ఈటీవీలో వస్తుంది. నిన్నటి వరకు మీరు ఈటీవీని తిట్టి, ఏబిఎన్ని తిట్టి, రామోజీరావుని తిట్టి, మళ్ళా నీకు సిగ్గు లేకుండా వెళ్ళి ఎలా అడిగిందో ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ శ్యామల ప్రస్తావన మాత్రం నేను తీసుకొస్తాను. ఎందుకంటే శ్యామల మన లోకేష్ గారిని, ఈయన మహాకుంభమేళాకి వెళ్ళాడు, నిరుద్యోగులను వదిలేశాడు,
దుబాయ్కి వెళ్ళాడు అని అడిగింది ఆవిడ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో కూర్చుని అక్కడే ఒక సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకుని 5 ఏళ్ళు ఆయన సెక్రటేరియట్కి వెళ్ళలేదు. మరి శ్యామల గారు దాన్ని ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించలేదు? అది కనిపించలేదా శ్యామలకి? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవేవి ఆవిడకి కనిపించవా? ఎందుకంటే ఒక కథ చెప్పింది, కథ చెప్పి ఆవిడ అధికార ప్రతినిధి అయిపోయింది ఇవాళ. సో నేను అనేది ఏంటంటే, మరి ఆయన జెరూసలేం వెళ్ళారుగా గతంలో, తప్పే ఉంది? ఏమంటే ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి. కుంభమేళాకి వెళ్ళటం తప్పండం ఆవిడ తప్పు. రెండోది దుబాయ్ వెళ్ళాడు అంటుంది. అసలు ప్యాలెస్లో సెక్రటేరియట్ పెట్టుకోగలేదు, ఆదివారం ఆయన దుబాయ్ వెళ్తే నీకేం వచ్చింది? ఒక హాలిడే రోజు ఆయన డబ్బులు పెట్టుకుని ఆయన వెళ్ళాడు. ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన సొంత ధనం ఖర్చు పెట్టుకుని ఆయన సొంత భార్యతో వెళ్ళాడు తప్ప ఇంకొక మహిళతో వెళ్ళలేదుగా. అంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాం. శ్యామలకి ఇవాళ ఏదో ఒక పదవి వచ్చేసింది కాబట్టి నేను నా ఇష్టానికి మాట్లాడతాను, ఏదో నేను అధికార ప్రతినిధిని కాబట్టి, అధికార ప్రతినిధి అనేవాడు హుందాగా మాట్లాడాలి, ఆడైనా మగైనా. మనకేమి జెండర్తో సమస్య లేదు మనకి. కానీ ఆ పదవి అనేది, ఆ పదవికి వన్నె రావాలి వీళ్ళ వల్ల, అంతే తప్ప ఇట్లా మాట్లాడితే ప్రజలు చిత్కరించుకుంటారు. అసలు బూతుల భాష, బూతుల సంస్కృతి, ఇట్లా ఈ రకంగా మాట్లాడడం, విడదీసి రాజకీయాలు చేయటం అనేది 2019 నుంచి 24 వరకు వైసీపీ నేర్పించింది చెప్పాలంటే. ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే వైసీపీ, దానికి ఆజ్యం పోసిందే వాళ్ళు. కాబట్టి శ్యామల్ లాంటి వాళ్ళు ఇప్పటికైనా, జగన్మోహన్ రెడ్డి నీకు ఆల్రెడీ పదవి ఇచ్చేశాడు, ఇప్పుడు నీకు పదవి ఏం అక్కర్లా, నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యే అయిపోదామని అనుకోకు. ముందు ఈ 5 ఏళ్ళు నువ్వు సంస్కారవంతమైన భాష మాట్లాడు. నువ్వు కమెంట్ చేసేటప్పుడు, లేదు క్రిటిసైజ్ చేసేటప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, సందర్భం ఏంటి, ఇది వ్యక్తిగతమా రాజకీయమా, ఆ పారామీటర్ చూసుకున్నాక మాట్లాడితే కొంచెం నీ పదవికి నువ్వు ఒక గౌరవం తెచ్చిందాను అవుతావు. ఇకపోతే రోజా విషయానికి వస్తే, ఈ సీరియల్కి సంబంధించి ఈ మెగా షో ఏదైతే ఉందో, ఈ షోలో ఈవిడ చేయడం గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. కాకపోతే 2000 కోట్లు ఆవిడ సంపాదించుకుంది, మీకు తెలుసా? గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఆవిడ, మీకు గుర్తుంటే 2019 నాటికి ఆవిడకి అప్పులు ఉన్నాయి. 2019లో ఆవిడ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి తిట్టాడని కూడా మనం విన్నాం. ఆ తర్వాత విదిన్ నో టైం ఆవిడ ఒక 7-8 విలాసవంతమైన ఫారిన్ కార్లు, బోల్డ్ ఆస్తులు, విల్లాలు, అపార్ట్మెంట్స్, ఇంకా ఇది అది అని ఏం లేదు. కొడుక్కి ఫస్ట్ బర్త్డే కూడా, అంటే ఆవిడ ఎమ్మెల్యే అయ్యాక కొడుకు బర్త్డేకి ఆవిడ ఒక బెంజ్ కార్ కూడా ఇచ్చింది అని మనం చూసాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, ఇంత సంపాదించుకుని ఇంకా నువ్వు, అంటే ఇప్పుడు నువ్వు రాజకీయాలకి తెర పడేద్దామని అనుకుంటున్నావా? తెర పడిందా మీ రాజకీయాలకి? అందుకని మీరు మళ్ళీ ఈ షోలకు వస్తున్నారా? మీరు అసలు ఏం చేయదలుచుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని మీరు వదిలేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. మరి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉంటుందా ఈవిడ, ఈ షోలు చేసుకుంటుందా? రాజకీయాల్లో ఉంటుందా, లేకపోతే షోలు చేసుకుంటుందా? ఇంకా నెక్స్ట్ మళ్ళీ నగరిలో ఎలాగో ఎంట్రీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకొక చోట ఎక్కడైనా ఆవిడ నిల్చోబెడితే ఆవిడ నిల్చుని మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఇవన్నీ కూడా, అంటే ఇట్స్ టూ ఎర్లీ అనుకోండి, కానీ అసలు రాజకీయ ప్రస్థానం ఆవిడది అయిపోయినట్టేనా? ఇంకా రాజకీయాలకి మీరు చెప్పినట్టుగా రోజా గుడ్ బై చెప్పిందా? అయినా ఇప్పుడు ఇంత ఆస్తి సంపాదించుకున్నాక ఓ పక్క 100 కోట్ల స్కామ్ ఉంది ఆడుదాం ఆంధ్రాలో, ఇంకా ఆవిడ మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కేసులు ఎదుర్కొంటుందా, ఇక్కడ షో చేస్తుందా? షోకి తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మధ్యలో ఈవిడ కనుక వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకొకరిని తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్లో తీసుకున్నారో తెలియదు. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఆవిడ నిజాయితీగా ఒక మంత్రిగా ఉండి రాజకీయాల్లో కొనసాగుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆవిడ బూతులు మాట్లాడి, చాలా వల్గర్గా మాట్లాడి గతంలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ని కావచ్చు, లోకేష్ని కావచ్చు, చాలా అసహ్యంగా మాట్లాడి, ఇలాంటి మనిషిని మీరు ఒక షోకి ఒక గెస్ట్గా ఎట్లా తీసుకుంటారు అని మనం జీవాళ్ళని కూడా అడుగుతున్నాం. ఒక స్టేచర్ ఉండాలి కదా ఒక మనిషికి, ఈ బూతుల పర్వాలు ఇవన్నీ కాదు కదా. కాబట్టి ఆవిడ రాజకీయాలకి, అంటే ఆవిడ రాజకీయ ప్రస్థానానికి ఇంతటితో తెరపడిందా అనేది మనం చూడాలి. తాజాగా చూసుకున్నట్టయితే నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపైన కూడా రోజా ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అటు లోకేష్ గారిని కూడా హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాము.
సో, ఇప్పటికి గూడా ఆవిడ తీరులో ఎక్కడ మార్పు కనిపించట్లేదు. ఇప్పుడు గూడా ఆ బూతులని వదలట్లేదు ఆవిడ. గతంలో గూడా మనం చూసాము. ఇప్పుడు అధికారం కోల్పోయి అక్కడి ప్రజలు తరిమి కొట్టినా గూడా ఆవిడలో ఎటువంటి మార్పు కనిపించట్లేదు. ఇప్పటికీ ఆ బూతుల్ని ఆవిడ అలాగే కంటిన్యూ చేస్తోంది. మొన్న తిరుపతి స్విమ్స్‌లో హాస్పిటల్‌కెళ్ళినప్పుడు గూడా నానా హంగామా సృష్టించడం గూడా మనం చూసాం. అలాగే ఒక సభకు హాజరైనప్పుడు గూడా ఆవిడ అరెస్టులు చేసుకుంటారా? చేసుకోండి అని చెప్పి బెదిరింపు ధోరణితో మాట్లాడినటువంటి పరిస్థితి. సో, ఆవిడొక్కడనే గాదు, వైసీపీ నాయకులు చాలామంది గూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ కూడా అవే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఈరోజు మనం చూడటం జరిగింది. సో, ఇదంతా గూడా మరి ఎలా చూడొచ్చంటారు? అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల వల్లే గెలిసింది గానీ, మా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి రోజా గారిని ఇంకా నగరీ ప్రజలు గానీ, ఏపీ ప్రజలు గానీ అసలు నమ్మే అవకాశం ఉంటుందంటారా? ఏ రకంగా నమ్ముతారండి? దేనికి నమ్ముతారు? ఆవిడ ఏం చేసింది నియోజకవర్గానికి? ఆవిడే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా లేతే గత ప్రభుత్వంలో ఉండే మంత్రులైనా వాళ్ళ నియోజకవర్గాలకు ఏం చేశారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పారు కదా! గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలేంటి? రోడ్లు అసలు ఎంత వేశారు? ఇప్పుడు రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లేశారు వీళ్ళ హయాంలో? అలాగే అసలు అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి కూడా ఆయన వివరంగా మాట్లాడారు మీరు గమనిస్తే. ప్రతి ఒక్కటి కూడా ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, వీళ్ళు 8 నెలల్లో ఏం చేశారు అన్నీ క్లియర్ కట్‌గా ఇచ్చారు కదా! ఇచ్చాక కూడా ఇప్పుడు అసలు వాళ్ళు తరివేశారా ఏంటి? ఎప్పుడో తరివేశారు. వాళ్ళు మే 13 తరివేశారు. ఎవరు? నగరి ప్రజలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళని. కాబట్టి ఈవిడ మాట్లాడుతుందండి, ఇంకా బలం ఉంది కదా, ధనబలం ఉంది కదా! ఆ ధనబలం మాట్లాడిస్తుంది. కాకపోతే ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గాలి కుటుంబాన్ని ఆయన చేరదీస్తున్నాడు. కాబట్టి ఈవిడకి అర్థమైంది సీను. అందుకని నెమ్మదిగా తప్పుకుంటుంది ఈవిడ. ఇంకా రాజకీయాల్లో మనకి తావు లేదు. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తుంది ఆవిడ? కాంగ్రెస్‌లోకి వెళ్దామంటే అక్కడ షర్మిల ఉంది. షర్మిలని ఎలా మాట్లాడింది? సరే, ఇంక తెలుగుదేశం వెళ్ళలేదు, జనసేనకి వెళ్ళలేదు ఆవిడ, బీజేపీకి తీసుకోరు. సో, ఆవిడ రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే. కాబట్టి ఆవిడ ఎవెన్యూస్ ఆవిడ వెతుక్కుంటోంది. ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పటికైనా ఆవిడ జ్ఞానం వచ్చి, సరే జరిగింది మనం తప్పులు చేశాము, నోరు పడేసుకున్నాము, ఇప్పుడేదో బుద్ధిగా మన షోస్ చేసుకుని మనకున్న డబ్బుతోటి హ్యాపీగా బతుకుదాం అనుకుంటే ఆవిడ జీవితం బాగుంటుంది. కాదు, నేను ఇలాగే నోరు పడేసుకుంటూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనకపోయినా, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అంటే ఆవిడ ఎందుకు కాకుండా పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ షోలో కూడా ఆవిడ పూర్తిగా కంటిన్యూ అవటానికి అప్పుడు అవకాశం ఉండదు ఆవిడకి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని తిట్టే ముందు ఆవిడ ఆలోచించుకోవాలి, దేనికి తిడుతుంది? ఇవాళ మీరు చూసారంటే సాక్షి వాళ్ళు ఇంకొక 15 ఏళ్ళు నేను చంద్రబాబు గారితో కలిసి ఉంటాను అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూసారా? అంటే ఎంత కడుపు మంట వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక మేము కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుట్రలు సాగుతూనే ఉన్నాయి. అండ్ మీకు సిగ్గు లేదా? ఇవాళ చూడండి మీరు, వాళ్ళ సాక్షిలో వాళ్ళు ఇచ్చిన ఏమంటారు ఎపిసోడ్స్ అన్నీ కూడా, వాళ్ళు ఇస్తున్న ఎనాలిసిస్ అంతా కూడా, మీకు సిగ్గు లేదా, మీకు బుద్ధి లేదా, మీరు బానిసలుగా ఉంటారా? నీకెందుకయ్యా? అసలు మీకేంటి అవసరం? మీరు చెప్పారు కదా ఇండివిజువల్గా మేము తెచ్చుకోగలమని, మరి తెచ్చుకోపోయారా ఈసారి? అప్పుడేదో 151 వచ్చాయని వెర్రవేగడం కాదు. అప్పుడంటే చెల్లుంది, తల్లుంది, ఇంతమంది మీకు సహాయం చేశారు. ఈసారి నువ్వు ఒంటరివాడివి అయ్యావు కాబట్టి నీకు 11 సీట్లే వచ్చాయి. ఇది నీ కెపాసిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒంటరిగా వెళ్తే 11 సీట్లు రావడమే ఎక్కువ అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుసుకోవాలి. ఈ ఎలక్షన్స్ అతనికి అవి గుణపాఠం నేర్పాయి. నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డికి 1 సీట్ వస్తే కూడా ఎక్కువ. అది జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ. కానీ వాళ్ళు కలిసి ఉండడం వల్ల 164 సీట్లు వచ్చాయి. 21 సీట్లు వచ్చి పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు. ఇండివిజువల్గా తెలుగుదేశం 134 సీట్లు తెచ్చుకుంది. సో వాళ్ళు కలిసి ఉంటే మీకెందుకు, కలిసి ఉండకపోతే మీకెందుకు, అసలు మీకు ఆ రాజకీయాలు ఎందుకు? ఆ బుద్ధి మీకు లేదు. ఉన్న కుటుంబాన్నే విచ్ఛిన్నం చేసుకున్నాక మీకు కలిసి ఉండడం అనేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి అది ఇప్పుడు ఇందాక వారు ఇంకో మాట చెప్పారు, మంచి మాట, మన మధుసూదన్ రెడ్డి గారు. రెడ్లని ఇప్పుడు దూరం పెడుతున్నాడు. ఆయన దూరం పెట్టవేంటి? ఇప్పుడు నిజంగా రెడ్లకు బుద్ధి వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలుగా కావచ్చు, పనిచేసిన వాళ్ళందరూ ఈరోజు జైలు మెట్లే ఎక్కుతున్నారు, సెల్లోకే వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో ఉంటే మన బతుకులు ఇంతే, మనం ఈ రాజకీయాలు చేయొద్దు అనుకుంటే, ఈవెన్ ఇప్పుడు కమ్మ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఆయనతో అంటకాగే ముందు
ఆయన మాటల ప్రలోభాల్లో పడి వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్ ఇది చేసుకోకూడదు. ఇప్పుడు కమ్మవాళ్ళు ఆలోచించుకోవాలి, ఒకవేళ కాపులు కూడా ఆలోచించుకోవాలి, బీసీలు కూడా ఆలోచించుకోవాలి. తొందరపడి కనుక జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి ఆయన ఇచ్చే వాటికి ఆశపడి ఆ ఎరకి కానీ వాళ్ళు బలయ్యారంటే నెక్స్ట్ వాళ్ళు జైలు ఓచలే లెక్క పెట్టాలి. ఇంకా మీరు ఇప్పటికైనా కొంచెం మిమ్మల్ని మీరు మీ నాలుకని మీరు కంట్రోల్లో పెట్టుకుని మీరు ఒక మంచి గృహిణి. మీరు అదేవిధంగా రాజకీయాలు అయిపోయాయి మీకు. ఇంకా మీరు మీ షో ప్రస్థానంలో ఒక మంచి పేరు తెచ్చుకుని మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.